హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక న్యూ టాపిక్ని కవర్ చేయబోతున్నాను. సో టాపిక్ ఏంటంటే నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి. సో మన సాఫ్ట్వేర్ టెస్టింగ్లో నెగిటివ్ టెస్టింగ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ టెస్టింగ్. సో నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, సో ఎప్పుడు చేస్తారు, సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. అలాగే కొత్తగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం నెగిటివ్ టెస్టింగ్కి సంబంధించిన డెఫినేషన్ చూద్దాం. సో డెఫినేషన్ ఏంటంటే నెగిటివ్ టెస్టింగ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టైప్ యూజ్డ్ టు చెక్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ డేటా అండ్ కండిషన్స్. అన్ఎక్స్పెక్టెడ్ డేటా ఆర్ కండిషన్ కెన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ రాంగ్ డేటా టైప్ టు స్ట్రాంగ్ హ్యాకింగ్ అటాక్. The next point వచ్చి the purpose of negative testing is to prevent the software application from crashing due to negative inputs and improve the quality and stability. సో ఇది జనరల్గా డెఫినేషన్ మనకి. సో ఈ డెఫినేషన్లో మనకు అర్థమవుతుంది సో ఎందుకు నెగిటివ్ టెస్టింగ్ చేస్తారు, సో చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో దాని యొక్క అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం నెగిటివ్ టెస్టింగ్ డెఫినేషన్ నుంచి తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం రియల్ టైంలో ఎగ్జాంపుల్గా చూద్దాము. సో నెగిటివ్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, సో రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాము. సో జనరల్గా మనకి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకోండి, సో మనకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, సో టెస్ట్ ప్లాన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇందులో మ్యాక్సిమం మనం పాజిటివ్ టెస్ట్ కేసెస్ రాస్తాం. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సో మనం టెస్ట్ కేసెస్ అయితే రాయడం అయితే జరుగుతుంది. సో అదే కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం, సో బగ్స్ వస్తే క్రియేట్ చేసి పర్టికులర్ డెవలపర్కి అసైన్ చేయడం, మళ్ళీ వాళ్ళని రీటెస్టింగ్ చేయడం. సో ఇలాంటి ప్రాసెస్ అనేది మనం చేస్తాము జనరల్గా. సో దీంతో పాటు మనం నెక్స్ట్ చేసేది ఏంటంటే నెగిటివ్ టెస్టింగ్ అంటారు. సో నెగిటివ్ టెస్టింగ్ కూడా పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో మనం డెఫినేషన్లో చూసాం కదా. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం పాజిటివ్ కేసెస్ అన్ని కవర్ చేస్తాము. సో దాంతోపాటు మనం నెగిటివ్ టెస్టింగ్ కూడా చేస్తాము. సో ఇక్కడ వీడియోలో మనం నెగిటివ్ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నారు, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది ఉంది కదా. సో దాని గురించి తెలుసుకుందాము. సో నెగిటివ్ టెస్టింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మనకు బౌండరీస్ అనేది లిమిటేషన్ అయితే ఉండదు. మనం ఎలా అయినా టెస్ట్ చేయొచ్చు, ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. సో ఎందుకంటే మనం ఏది ఇచ్చినా మనకి అప్లికేషన్ నుంచి ఒక రెస్పాండ్ అయితే కంపల్సరీగా రావాలి. సో అలా రాలేదనుకోండి కస్టమర్ కూడా ఫైండ్ అవుట్ చేయలేడు. సో నేను ఇలా ట్రై చేశాను, నాకు అప్లికేషన్ హ్యాంగ్ అయిపోయింది, లైక్ సర్వర్ డౌన్ అయిపోయింది, లేదంటే సర్వీసెస్ అన్ని రీస్టార్ట్ అయిపోయాయి, లేదా సిస్టమే రీస్టార్ట్ అయిపోయింది. సో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకని మనం నెగిటివ్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాము. సో నెగిటివ్ టెస్టింగ్ కూడా ఎలా అంటే లైక్ మన సాఫ్ట్వేర్ టెస్టింగ్ పార్ట్ ఆఫ్ టెస్టింగ్ కాబట్టి సో మనం దీన్ని కూడా మనం ఈ టెస్ట్ కేసెస్ రాసి దీన్ని కూడా పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో జనరల్గా నెగిటివ్ టెస్టింగ్ అంటే జనరల్గా ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే సో ఒక లాగిన్ అప్లికేషన్ ఉంది. సో జనరల్గా మనం ఏం చేస్తాము, యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే దానికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చుకుంటూ 1 by 1 వచ్చేసి సబ్మిట్ చేయడము, సేవ్ చేయడం, ఇలాంటి ఆప్షన్స్ అయితే యూజ్ చేస్తాం. సో బట్ నెగిటివ్ టెస్టింగ్లో నేను ఎలా చేస్తానంటే లైక్ కింద నుంచి ఫిల్ చేయడం కానీ, మధ్యలో నుంచి ఫిల్ చేయడం కానీ, లేదా కొన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడం కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ లైక్ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో అప్పుడు మనకు తెలుస్తుంది సో మన అప్లికేషన్ అనేది సో ప్రాపర్గా ఇస్తేనే వర్క్ అవుతుందా, లేకంటే ఆర్డర్లుగా లైక్ ఇన్కరెక్ట్గా ఇవ్వడము, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అనేది 8 లెటర్సే సపోర్ట్ చేస్తాం, నేను 20 ఇస్తాను, 30 ఇస్తాను, 100 ఇస్తాను, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా ఇస్తాను. సో ఇదేంటంటే పిచ్చిగా లైక్ మన ఇంటెన్షన్ ఏంటి, మనం ఎలా ఇచ్చినా మన అప్లికేషన్ అనేది స్టేబుల్గా ఉండాలి. సో దానికి సంబంధించిన ఎర్రర్స్ని త్రో చేయాలి, అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇది నెగిటివ్ టెస్టింగ్లో మనం కవర్ చేయగలుగుతాము. సో నెగిటివ్ టెస్టింగ్ అయితే ఎవరైతే నెగిటివ్ టెస్టింగ్గా థింక్ చేస్తారో సో వాళ్ళు ఆల్మోస్ట్ సో ఏవైతే పాజిటివ్ సినారియోస్ ఆల్మోస్ట్ కంపల్సరీ కంప్లీట్ చేస్తుంటారు. ఎందుకంటే నెగిటివ్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఈజీగా తెలుస్తుంటాయి పాజిటివ్స్ అనేవి ఏంటో. సో అందుకని నెగిటివ్ కూడా మనం ఆలోచించాలి. ఫస్ట్ పాజిటివ్ సినారియోస్ని కవర్ చేసిన తర్వాత నెగిటివ్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. నెగిటివ్ టెస్టింగ్లో మనకు అప్లికేషన్ యొక్క స్టెబిలిటీని, అలాగే పర్ఫార్మెన్స్ని, అప్లికేషన్ యొక్క బిహేవియర్ని, అలాగే ఎర్రర్ హ్యాండిల్ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్, బ్రౌజర్ స్పెసిఫికేషన్ ఇష్యూస్, సో ప్లాట్ఫామ్ ఇష్యూస్, ఇవన్నీ మనం డిఫరెంట్ టైప్స్గా ట్రై చేయడం. సో కంపాటబిలిటీ పరంగా మనం టెస్ట్ చేస్తే మనకు మంచి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము నెగిటివ్ టెస్టింగ్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో దీంతోపాటు మనం ఒక డయాగ్రామ్ చూద్దాము. సో రియల్ టైంలో డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి, సో నెగిటివ్ టెస్టింగ్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకోవచ్చు, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. ఇందులో నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఒక లాగిన్ పేజ్లో ద బేసిక్ మ్యాండేటరీ ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేము, ఫోన్ నెంబరు, పిన్ కోడ్. ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసి లైక్ నెంబర్ వైజ్గా ఇచ్చేస్తున్నారు, ఏబిసిడి, పిన్ కోడ్ వచ్చి ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఇచ్చినారు. బట్ ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చినారు కదా. జనరల్గా మనకి నెంబర్స్ ఇచ్చుంటాము, ఫోన్ నెంబరు, పిన్ కోడ్, బట్ నేమ్ అనేది క్యారెక్టర్ వైజ్గా ఇచ్చుంటాం, లెటర్స్ కానీ. సో బట్ ఇక్కడ ఇలా ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, సో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుందా, లేదంటే ఏమైనా పాపప్ వస్తుందా సబ్మిట్ చేసినప్పుడు, లేకపోతే సేవ్ అయిపోతుందా.
సో ఇలాంటి వ్యాలిడేషన్స్ అనేది మనం ఎప్పుడు చేయగలుగుతాం అంటే సో నెగిటివ్గా థింక్ చేసినప్పుడు మాత్రమే చేస్తారు. సో జనరల్గా ఎవరైనా టెస్టింగ్ లైక్ యూజర్ నేమ్ ఎంటర్ చేయడం, పిన్ కోడ్ అంటే 1 2 3 ఏదో బేసిక్ ఇచ్చేసి టెస్ట్ చేస్తారు. బట్ అలా కాకుండా క్యారెక్టర్స్ చేయడము, స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేయడము, సో ఇలాంటివన్నీ టెస్ట్ కేసెస్ చేసినప్పుడు మనం క్లియర్గా లైక్ మన అప్లికేషను ఎలా ఇచ్చిన క్లయింట్ కానీ కస్టమర్ కానీ సో తనకి ప్రాపర్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని సో నెగిటివ్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాము. అలాగే ఇంకో డయాగ్రామ్ చూద్దాము. ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఇందులో సింపుల్గా 1 by 1 మెన్షన్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ ద నెగిటివ్ టెస్ట్ కేసెస్? సో నెగిటివ్ టెస్ట్ కేసెస్ అంటే ఏంటి, సో ఏ ఏరియాలో మనం టెస్ట్ కేసెస్ రాయగలము, ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని రాయగలము, సో ఎలాంటి సినారియోస్ని కవర్ చేయగలము, ఎలాంటి ప్లాట్ఫామ్స్ని కవర్ చేయడం, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ నెగిటివ్ టెస్టింగ్ కింద వస్తాయి. సో దీన్ని బేస్ చేసుకుని మనం టెస్ట్ కేసెస్ రాయొచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంది ఈ డయాగ్రామ్. సో నెగిటివ్ టెస్ట్ కేసెస్ నేను ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, ఎగ్జాంపుల్ ఏంటి అనేది వాళ్ళకి సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీన్ని బేస్ చేసుకుని మనం నెగిటివ్ టెస్ట్ కేసెస్ రాయడము, అలాగే ఎగ్జిక్యూట్ చేయడము లాంటివి మనం చేయగలుగుతాము. సో జనరల్గా ఇంకా బేసిక్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా జస్ట్ ఒక స్మాల్ అప్లికేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఉందండి. సో దాంట్లో అన్ని ఫీల్డ్స్ ఉంటాయి కదా, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, ఆప్షనల్ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి కదా. దానికి సంబంధించి మీరు నెగిటివ్ టెస్ట్ కేసెస్ ఏం రాయగలరు, సో మీరు ఎంతవరకు థింక్ చేయగలుగుతున్నారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైతే ఓన్గా మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా నేర్చుకోగలుగుతారు. అలాగే మంచి స్కోప్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఇలా ట్రై చేస్తున్నారో కంపల్సరీగా కామెంట్స్ రూపంలో చెప్పండి. సో మీకు ఏమైనా సజెషన్ కావాలా, మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా నేనైతే ట్రై చేస్తాను. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి, మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తాను. సో ఏమైనా తెలియకపోయినా నేను తెలుసుకునైనా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా మీరు మెల్లగా నేర్చుకోండి టెస్టింగ్ గురించి. సో చాలా ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్స్. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఇంకా రానున్న 2 monthsలో మనకి ఓపెనింగ్స్ అనేది ఉంటాయి. సో ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో సో ఒక గట్టిగా 3 months అయినా మీరు కష్టపడితే సో ఆపర్చునిటీస్ కంపల్సరీగా వస్తాయి. సో మీకు గైడ్ చేస్తాను. అలాగే ఎవ్రీ సండే నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ని మనము లైక్ ఇస్తే యూజ్ అవుతాయి. సో దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నాను. సో దాని గురించి కూడా ట్రై చేస్తున్నాను. సో అది కూడా నేను ఇస్తాను మెల్లగా. సో నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ చూద్దాం. లో మీరు చూసినట్టయితే జస్ట్ ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇస్తున్నారు, అలాగే సిస్టమ్ సో అది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఎర్రర్ త్రో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చింది ఇన్వాలిడ్ డేటా. సో మనకి ఈజీగా మనకు తెలుసు లైక్ ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ రిజల్ట్స్ని కంపేర్ చేసుకోవడం నెగిటివ్ టెస్టింగ్ అంటే సింపుల్గా. సో మీరు ఇన్వాలిడ్ డేటా ఇవ్వడము, సో ఆ డేటా ఇచ్చినప్పుడు అది ఎలా రెస్పాండ్ అవుతుందని చెక్ చేయాలి, ఎంత టైం తీసుకుందని చెక్ చేయాలి, ఎలాంటి లైక్ ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా, ఎర్రర్స్ ఏమైనా పేజ్లో వస్తున్నాయా, లైక్ ఇక్కడ పేజ్ ఏమైనా రీడైరెక్ట్ అవుతుందా, హంగ్ అవుతుందా, సో ఇలాంటి కేసెస్ అన్నీ మీరు కవర్ చేయొచ్చు నెగిటివ్ టెస్టింగ్ ద్వారా. సో ఇన్వాలిడ్ డేటా ఎప్పుడైతే ఇస్తామో సో అప్పుడు మనం ఇలాంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బట్ ఫస్ట్ మాత్రం పాజిటివ్ టెస్టింగే చేయాలి. సో డైరెక్ట్గా నేను నెగిటివ్ టెస్టింగ్ టెస్ట్ చేస్తాను, ఇష్యూస్ని ఫైండ్ చేస్తానంటే సరిపోదు. ఎందుకంటే నెగిటివ్ టెస్టింగ్ కూడా మ్యాండేటరీనే, బట్ పాజిటివ్గా టెస్ట్ కేసెస్ ఏవైతే అవి కవర్ చేయాలి. ఎందుకంటే డెవలపర్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డెవలప్ చేస్తుంటారు కదా. సో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. సో దాని తర్వాత ఈ టెస్టింగ్ మొత్తం ప్యారలల్గా ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ ప్యారలల్గా 1 by 1 ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెగిటివ్ టెస్ట్ కేసెస్ కూడా మధ్యలో మనం యాడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం టెస్టింగ్ అనేది చేయాలి. సో చేస్తే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మీరు కూడా మంచి లెర్నింగ్ అనేది వస్తుంది. సో మీరు కూడా వేరే వాళ్ళని గైడ్ చేయడం, దీంతోపాటు మీకేమైనా తెలియకపోయినా మీ సీనియర్స్ని అడగడము, సో ఇలాంటి ప్రాసెస్ అనేది మీరు 1 by 1 లైక్ చూస్తారు ఫ్యూచర్లో. లైక్ ఇదే ఎక్స్పీరియన్స్ అంటే. సో అన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకుంటాము 1 by 1. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.